మీరు ఒకవేళ దీన స్థితిలో ఉన్నారనుకోండి, పర్లేదు, ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం స్టార్ట్ చేయండి. మోకాళ్ళ ప్రార్థన చేయండి ప్రతిరోజు. రోజుకి 2 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన చేయండి, కానీ విశ్వాసంతో చేయండి. అలానే వారంలో మీకు ఏదో ఒక రోజు, లేదంటే నెలలో 1-2 రోజులు అయినా కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉపవాస ప్రార్థన మీకు ఏ టైం నుంచి అయితే ఎంత టైం వరకు మీరు చేసుకోవాలనుకో అంత టైం వరకు కొంచెం టైంని అలా పెట్టండి దేవుని కోసం అని చెప్పేసి పెట్టండి. ఆ టైంని ప్రేయర్ చేయండి, ఉపవాస ప్రార్థన చేయండి. అలానే కన్నీటి ప్రార్థన. నిజంగానే మనుషుల దగ్గర మనం కార్చే కన్నీళ్ళు వ్యర్థమవుతాయేమో, కానీ దేవుని దగ్గర కార్చే ప్రతి ఒక్క కన్నీటి చుక్క ఖచ్చితంగా అది ఆయన లెక్కలో రాయబడి ఉంటుందండి. ఆయన ఒక పుస్తకంలో రాస్తారంట. మనం కార్చే ప్రతి ఒక్క కన్నీళ్ళు, మనం చేసే ప్రార్థన, మనం చేసే సువార్త, మనం చేసే ప్రతి ఒక్క పని ఒక పుస్తకంలో ఆయన మన కోసం రాసి ఉంచుతారంట. దానికి ప్రతిఫలం ఆయన ఇస్తారంట. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చేయటం నేర్చుకుందాం, కన్నీటి ప్రార్థన చేయండి. ఇప్పటి నుంచి మీకున్న బాధని మనుషులకు చెప్తే తగ్గిపోదండి. నిజంగా మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు చెప్తారేమో, నాకు అలా ఉంది, ఇలా ఉంది. మీ స్నేహితుల దగ్గరైనా, ఇరుగు పొరుగు వారైనా, బంధువుల దగ్గరైనా చెప్పండి. ఏమంటారు తెలుసా? కొంచెం సేపు ఏదో మిమ్మల్ని ఆదరిస్తారే, కానీ తర్వాత మాత్రం వాళ్ళు కించపరిచేలా మాట్లాడతారు. కానీ దేవుని దగ్గర మీరు కార్చే ప్రతి ఒక్క కన్నీటికి విలువ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయడం నేర్చుకుందామండి. మనం చేసే ప్రార్థన నార్మల్గా కన్నీటి ప్రార్థన అయ్యి ఉండదు, అదొక మోకాల ప్రార్థన అయ్యి ఉండకూడదు. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. మనకి విశ్వాసం ఉండాలి. మన జీవితంలో మనం విజయాన్ని సాధించాలి అంటే మనకి విశ్వాసం అనేది మొదటి స్టెప్. మనం మెట్లెక్కాలి, ఒక డాబా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ వేస్తాం కదా, డైరెక్ట్గా కాలు పైకి పెట్టలేం కదండి. అలానే జీవితంలో కూడా ఉన్నత స్థితికి ఎదగాలి అంటే, జీవితంలో మనం విజయం పొందుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ అది విశ్వాసం అయి ఉండాలి. ఆ విశ్వాసంలో ప్రార్థన అయి ఉండాలి.